ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటూ, దేవుడు నా జీవితంలో ఏమి చేయట్లేదే అని దేవుని మీద నేరాలు మోపేవారు ఉన్నారు. అనేక సార్లు అనేక మంది రక్షించబడిన వారు, బాప్తిజం తీసుకున్నవారు, దేవుని సొత్తు అని చెప్తున్నవారు, నేను ప్రార్థనా పరుని, నేను విశ్వాసిని అని చెప్తున్నవారు, జీవితంలో ఏ మాత్రం ఎదుగుదల లేని చచ్చిన స్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారిని బట్టి యేసునామానికి అవమానం వస్తామే చూస్తాం అనేక సార్లు. ఇక్కడ ఉన్న వారికి మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో దృష్టి ఉందా? ఎదగాలనే ఆశ ఉందా? దేవుని మహిమార్థమై నేను జీవించాలనే వాంఛ ఉందా? ఆశ లేని వాడికి దేవుడు ఏది చేయడంట. ఆశ కలిగిన వారికి ఏమైనా చేస్తాడు. యేసు ప్రభు తన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు, నజరేతుకి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నవారు ఆయనను గురించి కించపరిచి చూస్తున్న ఈయన తెలీదా? ఈయన ఎవడో మనకి తెలీదా? ఎలా పుట్టాడో మనకు తెలీదా? ఎవడు కొడుకో మనకు తెలీదా? యేసు ప్రభు వారి మధ్య ఏమి చేయలేకపోయాడంట. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని చూసినప్పుడు ఆయనను అంగీకరించలే. అప్పటికే ఆయన చేసిన అద్భుతములు ఊరంతా మారుమ్రోగుతున్నాయి. ఆయన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చేయగలిగింది ఆశ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీ సొంత ప్రాంతానికి మీరు ఘనమైన స్థలంలోకి వచ్చిన తర్వాత, ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత మీ సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు? మా ఊరు ఇది, మా స్థలం ఇది, మా వారు వీరు, ఎక్కువ చేయాలని ఆశ ఉంటుంది. కానీ యేసు ప్రభు తన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలే, విశ్వాసం ఉంచలే. ఆయన వారి మధ్య ఏం చేయలేకపోయాడంట. గ్రీకులో మాట రాయబడి ఉంటుంది, తెలుగులో ఉంటుంది, కొంతమందిని మాత్రం స్వస్థపరిచి వెళ్ళిపోయాడని. కానీ గ్రీకులో రాయబడి ఉంటుంది, కొంతమంది కోమాలు ఉన్నవారు, అంటే స్పర్శ లేని వారు, అసలు గ్రహింపలేని అనారోగ్యస్తులు కొంతమంది పడుంటే వారిని మాత్రం స్వస్థపరిచిపోయాడంట. అంటే ఆయన స్వస్థపరచాలని ఆశ ఉంది, కానీ పొందుకునే విశ్వాసం లేని వారిని ఆయన ఏం చేయలేదు. అసలు అడగనోడిని దయచేసి ముట్టి వెళ్ళిపోయాడంట ఆయన. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి అనే ఆశ మీ జీవితంలో ఉన్నవారు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు చేస్తాం ఒకటి. రెండోది, మన జీవిత విధానం మార్చుకుంటాం. ఇంకోటి, నేను విశ్వాసంలో ఎదుగుతాం ప్రారంభించిన తర్వాత నేను అధికంగా నేర్చుకుంది, రక్షించబడతాం సులభమే. ఒక వ్యక్తి రక్షించబడతాం ఒక రోజులో చేసే నిర్ణయం, ఒక పూటలో చేసే నిర్ణయం. అనేక సార్లు ఒక ఉద్యోగ సభలో, లేకపోతే ఒక దేవుని ఆత్మ కడిగిన మీటింగ్లో మనుషులు వారి జీవితాన్ని దేవునికి సమర్పిస్తాం, కామన్. కానీ రక్షించబడిన వారు ఎంతమంది రక్షణ పొందినట్లుగా జీవిస్తున్నారు, రక్షించబడినట్లుగా వారి జీవిత విధానం ఉంది. అనేక మంది దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం చూస్తాం. కారణం ఏంటంటే వారి మనసు మారకపోతాం. నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసు ప్రభు సొత్తు అవుతుంది, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. కానీ నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. మీ మనసులో చేసే నిర్ణయాలను బట్టే మీ జీవితం ఉంది. జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకొని దేవుడే వాక్యంలో చెప్తున్నాడు. ఏదున్నా మన ముందు ఉందంటే ఏది కావాలో కోరుకో. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, ఎవరిని బలవంతం చేయడు. నువ్వు ఇది చెయ్యాల్సిందే, ఇంట్లో ఉండాల్సిందే. ఈరోజు తల్లులు తండ్రులను చెయ్యి దేవుడు అట్లా కాదంట. ఆ పరమ తండ్రి అలా కాదంట. ఇదిగో నీ ముందు పెట్టా, ఏది ఏంటో నీకు చక్కగా వివరిస్తా, కానీ ఏంటి అది తెలుసుకున్న తర్వాత నిర్ణయించవలసింది నీవే. ఈరోజు మన జీవితం ఏ స్థానంలో ఉంది, ఏ స్థితిలో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం చేసిన నిర్ణయాలు బట్టే మన జీవితం ఉంది. ఈరోజు నీ జీవితం దరిద్రతలో ఉందంటే అది నీవు చేసిన నిర్ణయాలు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలకి ఆ శాపము, ఆ నష్టము, ఆ తెగులు మన మీదకి రావచ్చు. బైబిల్ చూసినప్పుడు చూస్తాము, దేవుడు అంటాడు, పితరుల దోషంని 3-4 తరాలు నేను తీసుకొస్తా. కానీ తర్వాత రాస్తాం చూస్తాం, అందులో ఎవడైనా సరే, ఇదిగో నా తండ్రి పాపంలో నేను అంగీకరిస్తానికి ఇష్టపడతలేదు, నా తండ్రి పాపంలో నేను అంగీకరిస్తానికి ఇష్టం లేదు, నా తండ్రి పాపంని నేను ఏకీభవిస్తలేదు, నేను ఒప్పుకుంటున్నాను, నాకు అందులో సంబంధం లేదు, నా జీవిత విధానాన్ని మార్చుకుంటున్నాను. అక్కడ చూస్తే నీతి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. జీవిత విధానాన్ని మార్చుకుని ఆ వ్యక్తి కానీ సరిగా బ్రతుకుతే, దేవుని ముందు ప్రకటిస్తే, దేవుడు అంటున్నాడు, ఆ తండ్రి దోషాన్ని ఆ బిడ్డ మీదకి తీసుకురాను. పితరులు చేసిన కార్యాలకి మీ జీవితంలో అనిపిస్తే ఈరోజు చాలామంది నీ జీవితం ఎందుకు ఇలా ఉందంటే మా నాన్న చేసిన కార్యాన్ని బట్టి అంటారు. ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్. కానీ మనం చేసే నిర్ణయాలు బట్టి ఉంది మన జీవిత విధానం. జాగ్రత్త ఏమని కోరుకుంటున్నారు. మరలా చెప్తున్నానండి, జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, భూమి ఆకాశం వాటి సాక్షులంట. నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టే ఈ భూమి ప్రతిస్పందిస్తుంది, ఈ ఆకాశం ప్రతిస్పందిస్తుంది. నువ్వు కీడు విత్తినప్పుడు ఏమని ఉండదు, ఫలం ఉండదు, వాన ఉండదు, ఆశీర్వాదం ఉండదు.
మేలు చేసినప్పుడు దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి చేస్తే జీవితంలో ముందుకెళ్ళగలుగుతామో వాక్యంలో ఉండి సులభంగా సింపుల్గా కొన్ని ప్రాక్టికల్గా పంచుకోవాలని ఆశపడుతున్నానండి. దేవుని వాటిలో చూసినప్పుడు సోమరవాడంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదంట. సోమరవాడంటే దేవునికి అసహ్యం అంట. ఒకసారి సామెతలు 21:25 ఒకసారి చదువుదామండి. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. ఏంటంట? సోమరివాడు చేతులు పని చేయవంట. సోమరివాడు ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది, ప్రోకాస్టినేటర్, నాట్ జస్ట్ లేజీ, ప్రోకాస్టినేటర్. అంటే ప్రోకాస్టినేటర్ అన్న మాటకి లేజీ అన్న మాటకి కొంచెం తేడా ఉంది. ఈ సామెతలు చూసినప్పుడు ఇంగ్లీష్ మాటకి అర్థం ఏంటంటే వాయిదాలు వేసేవాడు. వాయిదా వేస్తాడంట, చేయనని చెప్పడు, చేస్తా కానీ ఇప్పుడు కాదు, తర్వాత, ఇదిగో మార్చుకుంటా, ఇప్పుడు కాదు, రేపు. చాలామంది చూడండి, డైటింగ్ చేస్తానంటే ఎప్పుడు నుండి రేపు 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 రేపు. ఎప్పుడన్నా మార్చావా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్ నౌ. ఇప్పుడు నువ్వు నిర్ణయం చేయాలి, ఇప్పుడు విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనసు మారుతనే కానీ రేపటికి ఫలము బాగుపడదు. ఎంతోమంది నిర్లక్ష్యత జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణం దేవుడు కార్యం చేయక కాదు, నీవు రక్షించబడక కాదు, దేవుడు ఎవరు ఎరగక కాదు, జీవితంలో వాయిదాలు వేసుకుంటూనే ఉన్నారు. ఇదిగో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని వాటిలో చూసినప్పుడు కాలము సమయము మారిపోతూనే ఉంటుంది, కాలము సమయము మారిపోతూనే ఉంది. ఏది నీ కొరకు ఆగదు. ఇదిగో వాన వచ్చింది అనుకున్నావా, ఇదిగో వచ్చింది ఎండ. ఇదిగో ఎండ వచ్చింది అనుకో, ఇదిగో వచ్చింది వాన. ఇది మారిపోతుంది. ప్రతి కాలము మారినప్పుడు కాలం వచ్చానని చెప్తాం మాత్రం కాదు, నెక్స్ట్ కాలం వస్తుందని జ్ఞాపకం కూడా చేస్తుంది. జాగ్రత్త. బైబిల్లో చూసినప్పుడు చేమల దగ్గర నుండి బుద్ధి తెచ్చుకోమని తెలియజేస్తుంది. అవి చిన్నవైనా కూడా వాటికి ఉన్న డిసిప్లిన్, ఈరోజు క్రమశిక్షణ లేదండి. ఈరోజు ఎంతోమంది దేవుని ద్వారంగా దీవించబడలేకపోతానికి కారణము క్రమశిక్షణ లేదు. పాపాన్ని జయించలేకపోతానికి డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. పోనోగ్రఫీకి బానిసలు, త్రాగుడికి బానిసలు, వ్యభిచారపు కార్యాలకి బానిసలు, మత్తు పదార్థాలకు బానిసలు. డిసిప్లిన్ లేదు. బైబిల్ తెలియజేస్తుంది, క్రమశిక్షణ పొందినప్పుడు కష్టంగా ఉంటుందంట, కానీ ఒక వ్యక్తి క్రమశిక్షణ పరచబడిన తర్వాత క్రమశిక్షణ లేకుండా ఉండటం కష్టమంట. అర్థమవుతుందా అండి? క్రమశిక్షణ పొందేటప్పుడు కష్టంగా ఉంటుందంట. ఒక వ్యక్తి ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ వన్స్ ఒక వ్యక్తి డిసిప్లిన్ అయ్యాడు అనుకో, క్రమశిక్షణ పొందాడు అనుకో, ఆ క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతాం చాలా కష్టం. తన చుట్టూ ఉన్నవారు క్రమశిక్షణ లేకుండా ఉంటే ఈయన మండిపోతుంది. ఈరోజు మనం ఎంతమంది చెప్పగలుగుతున్నాం, దేవుడు అంటే క్రమశిక్షణ కలిగి ప్రార్థన, వాక్యం, ఇది దేవుని సమయం, ఇది దేవుని వాక్కు, ఈ వాక్కు తగినట్టుగా నేను బ్రతకాలి. ఈ డిసిప్లిన్ వచ్చిన విధానం మన బ్రతుకు విధానాలు మారిపోతాయి. ఈరోజు ఎంతోమంది కేవలము వాయిదాలు వేసేవారే. బైబిల్లో చూసినప్పటికీ రాయబడుతుంది, తన చేతితో పని చేస్తానికి తను ఇష్టపడడంట. అందుకని తనకి ఏంటంటే మరణం. దేవుడు చంపాలని కోరలే, దేవుడు ఎవరు నాశనం అవ్వాలని కోరలే. కానీ ఈ మనిషి చేసే నిర్లక్ష్యత కార్యాలు, వాయిదాలు వేసే పనులు బట్టి తన జీవితంలో నాశనం వస్తుంది. బైబిల్ చూసినప్పుడు అండి ఒక మాట చూస్తాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఇదిగో రోజులు వెళ్ళిపోతున్నాయి, సమయంలో మారిపోతున్నాయి, పరిస్థితులు మంచి అవ్వట్లేదు, చెడ్డవి కాబట్టి నీవు జ్ఞానము కలిగి జాగ్రత్తగా బ్రతకాలంట. దినాలు చెడ్డాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఏం చేస్తున్నారండి? మీ జీవితంలో మీ బ్రతుకుని ఎలా గడుపుతున్నారండి? అనేక సార్లు మనం ఏం చేస్తామంటే టైం పాస్ అంట. ఏ ఫూల్ విల్ టైం పాస్, ఏ వైజ్ మ్యాన్ విల్ నెవర్ టైం పాస్. ఏ ఫూల్ విల్ టైం పాస్. కొంతమంది అంటారు రిలాక్స్ అవుతున్నానండి అంటే ఏం చేస్తున్నావు? ఓరకే పడుకుంటూ అంట రిలాక్స్. సైకాలజిస్ట్ చెప్తారు నిజమైన రిలాక్స్మెంట్ ఏంటంటే పని మారుస్తే రిలాక్స్మెంట్ అంట. చిన్నప్పుడు నుండి మా నాన్నగారు నేర్పించారు. ఇప్పుడు కూడా ఆయన వయసు ఈ 74 years old, కానీ ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటారు, ఎవరిని ముట్టుకున్నారు. ఆయన ఏమంటారు తెలుసా? ఒకవైపు ఎడిటింగ్ చేసి ఇంకో పని చేసి ఇంకోళ్ళు కలుసుకునేటప్పుడు మధ్యలో వెళ్ళి అట్ట బట్టలు వేసుకుంటారు, మళ్ళీ తెచ్చి ఆయన ఆరేసుకుంటారు. ఆయన అంటారు
ఈ పని మధ్యలో ఈ పని చేస్తాను, నా మైండ్కి రిలాక్సేషన్. ఈ పని చేస్తాను, ఈ పని మధ్యలో నేను చేసుకుంటాను, నాకు డిసిప్లైన్. అదే సమయంలో నాకు మైండ్ రిలాక్సేషన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతా, మీ పనులు మీరు చేసుకుంటున్నారా? ఈరోజు మీ ఇల్లు వచ్చి నేను చూడొచ్చా? నేను వస్తున్నానని చెప్తే అది వేరు, కానీ చెప్పకుండా వస్తే ఎలాగ ఉంటుందో. ఇది కూడా చాలామంది జీవితం చూస్తే వారి మైండ్ ఎలాగ ఉందో వారు ఉన్న స్థానం అలాగ ఉంటుందంట. గందరగోళం. ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇదేది అదేది, చిన్నవి తెలియట్లేదు, పెద్దవి ఎలాగ తెలుస్తుంది. అందుకనే కొంతమంది జ్ఞానులు ఈ లోకంలో చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఈరోజు ట్రెండ్ మినిమలిజం అంటారు. ఒరే నేను ఎక్కువ మైండ్లో పెట్టుకోలేను కాబట్టి నాకు కొద్దిగా చాలు, ఇదే చాలు, దీనిపై నాకేమొద్దు, నా మైండ్లో షార్ప్నెస్ క్లారిటీ ఉంటే చాలు అంటారు. కానీ ఈరోజు మనుషుడికి ఎలాగైపోయిందంటే, ముఖ్యంగా యవనస్తులకి చూసిన ఎన్ని కావాలి, ట్రెండ్ కావాలి, ఏది మార్కెట్లో కొత్తదో కావాలి. కొంతమందికి ఎన్ని బట్టలు ఉన్నా తడుపు తెరిస్తే బట్టలే లేవంటారంట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కాదంటారు, మరి ఎప్పటికి? మనుషుడు చూడండి, ఎన్ని కలిగి ఉన్నా తృప్తి లేదు, ఏది ఎప్పుడు చేయాలో లేదు. బైబిల్లో చూసినప్పుడు దినాలు చెడ్డాయి కాబట్టి జ్ఞానం కలిగి ఉండు, జాగ్రత్తగా బ్రతుకు. ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి ఒకటి వాయిదాలు వేస్తాం, రెండోది అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. బాధ్యత లేని జీవితం. ఒక మనిషికి దృష్టి లేకపోతే తన జీవితం ఎంత పెద్ద వారియర్ అయినా కూడా టైం పాస్, బాడీ ప్లెజర్స్లో సమయాన్ని గడిపేస్తాడంట, సుఖానికి సమయాన్ని గడుపుతాడంట. సుఖానికి సమయాన్ని గడిపేవాడు జీవితంలో దృష్టి లేనివాడండి. దృష్టి కలిగిన వాడు పని చేస్తాడు. దృష్టి కలిగిన వాడు, ఇదిగో నా టైం ఇక్కడ ఉంది, నా టార్గెట్ ఇక్కడ ఉంది, నా ముందున్న అవకాశాలు ఇంతే ఉంది, నేను పోరాడుకుంటే ముందుకు వెళ్ళాలి. ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి దృష్టి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని వాటిలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది, దృష్టి లేక ప్రజలు నశించిపోతున్నారని సామెతల్లో రాయబడి ఉంటుంది. ఏంటంటే దృష్టి లేక ప్రజలు నశించిపోతున్నారంట. రేపు మీ ప్లాన్ ఏంటంటే, రేపు సంగతి రేపు చూసుకోదాలని అంటారు. వచ్చే వారం మీ షెడ్యూల్ ఏంటంటే ఏమో తెలియదు అంటారు. నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అంటే ఏమో తెలియదు అంటారు. కొన్నిసార్లు మనుషులకి దృష్టి లేక అక్కర్లేని, సిద్ధపాటు లేని వాటిల్లో కంగారు నిర్ణయాలు చేసి అప్పుల సమస్యల్లో మునిగిపోతాం చూస్తాం. ఈరోజు ఎంతోమందికి ఉన్న అప్పులు ఏదో ఒక ఆపద వచ్చి, ఏదో ఒక మరణ స్థితి వచ్చి, ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి, ఏదో ఒకటి కోల్పోయి, ఒక కెలామిటీ వచ్చి, దీన్ని బట్టి కాదంట. సుఖానికి, శరీరానికి దోబరాలు చేసుకుని, ఖర్చులు పెట్టుకుని, ఈరోజు యవనస్తుల చేతులు చూడండి, కనీసం ఫోన్ లెక్క ఎంత ఉంటుందో తెలుసా, ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 50,000 తక్కువ ఫోన్ యవనస్తుల చేతుల్లో ఉండదంట. 10,000 ఫోన్ అంటే కొప్పల పడేస్తాడంట. అది నువ్వు పెట్టుకో నాన్న, నాకు వద్దంటాడంట. ఈరోజు హైయెస్ట్ ఫోన్ ఏంటి యవనస్తుల చేతుల్లో ఉన్నది? 2 లక్షల ఫోన్, ఐఫోన్ కావాలంట. ఏం చేస్తున్నావు బిడ్డ? ఏమి చేయట్లే. ఎవడ సొమ్ము? నాన్న అప్పు సొమ్ము. కష్టాజితం కాదు, అప్పు. ఎంతకాలం ఆ అప్పు? ఎంత ఈఎంఐలు, ఎంత నష్టము. ఈరోజు మనుషులు చూడండి, అక్కర్లేని ఖర్చులు, అక్కర్లేని సుఖంలో జీవితాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బైబిల్ చూసినప్పుడు మనం గమనించగలుగుతాము, హెబ్రీయులు రాసిన పత్రిక 4:13 ప్రతి వాడు తన దేహంతో జరిగించే కార్యాలకి లెక్కప్ప చెప్పాలంట. ఈరోజు ఎంతమంది మీ జీవితంలో లెక్కప్ప చెప్తానికి సిద్ధమండి? దేవుని రాక సమీపంగా ఉంది, ప్రతి వాడిని లెక్క అడుగుతాడంత దేవుడు. దేవునికి లెక్క చెప్తానికి సిద్ధమా? నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వరములు, నీకు ఇచ్చిన సర్వము ఎంతమంది చెప్పగలుగుతారు? నాకు కలిగింది ఏదైనా దేవుడు ఇచ్చింది అనేవారు ఉంటే చేతులు తల్లిలు చెప్పగలుగుతారు ఒకసారి. ఇచ్చిన దేవుడు ఓరక కాదు. చాలాసార్లు అనుకుంటాం, గాడ్ గివ్స్ ఫ్రీ, హీ నెవర్ గివ్స్ ఎనీథింగ్ ఫ్రీ ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నో వైజ్ మెన్ విల్ గివ్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. రక్షణ కూడా ఫ్రీ కాదు. ఫ్రీ అంటే నీకు ఫ్రీగా వచ్చిందా, అందులో కమిట్మెంట్ ఉంది. రక్షించబడిన నువ్వు అనుకున్నట్టుగా నువ్వు బ్రతుకుతానికి లేదు, నీ జీవితం విధానం మార్చుకోవాలి. రక్షించబడిన నీ రక్షణ సరిగ్గా జాగ్రత్త కొనసాగించకపోతే భయంకరమైన శిక్ష ఉంది, జాగ్రత్త. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనకిచ్చిన ప్రతి దానికి లెక్క అడగబోతున్నాడు. మన జీవితంలో కలిగిన దానికి లెక్కప్ప చెప్పాలి. ఈరోజు మనుషుడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి అని పరీక్షిస్తూ చూసినప్పుడు మనుషుడు జీవితంలో వెళ్ళలేకపోతానికి కారణం ఏంటంటే, సుఖానికి మరిగొంటాడంట, మార్పు కోరడంట. అయ్యా ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలకు ఇదే చేస్తున్నావయ్యా, ఎదుగుదల లేని ఉద్యోగం,
ఇదిగో అందులోకి వెళ్ళి కొంచెం కష్టపడితే, ప్రయాసపడితే జీవిత విధానం మారుతుంది, కుటుంబ పరిస్థితి మారుతుంది, బ్రతుకు మారుతుంది. అంటే మారడంట. అయ్యో అంత కష్టం నాకు వద్దు, ఈ సుఖం నాకు చాలు. చాలామంది అనుకుంటాం సంతృప్తి జీవితం అంటే ఏదుందో అందులో ఉండటమే సంతృప్తి జీవితం అనుకుంటాం. కానీ వాక్యం తగినట్టుగా చూస్తే అది కాదండి. జాగ్రత్తగా చూస్తే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తులు, దేవుడు నీకు ఇచ్చిన పరిస్థితులు, దేవుడు నీకు ఇచ్చిన అవన్నీ ఇచ్చినప్పుడు నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు ఎంతైతే బెస్ట్ చేసావో దాన్ని బట్టి నీకు వచ్చిన ఫలంలో తృప్తి కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు కష్టపడి నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. పక్కోడికి ఎక్కువ వచ్చిందని ఏడవద్దు. కానీ అదే సమయంలో ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? కష్టపడరు, అవకాశాలు వాడరు, ఏది చేయరు, ఏది అనుభవించరో కేవలం సుఖాన్ని మరుగుతూ సోమరవాణిగా పడుంటూ నాకు ఇది చాలులే, నాకు ఇందులోనే బ్రతుకుతానులే. అందుకనే మన భారతదేశంలో ముఖ్యంగా సర్వేలు చెప్తూ ఉంటారు, దరిద్రులు ఇంకా దరిద్రులు అవుతూ ఉంటారంట, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారంట. అనేక సార్లు మన ధనవంతులు చూసినప్పుడు ధనవంతులు అంటాం. నో, వారు ధనవంతులు అంట, వారు బిడ్డలకి బిజినెస్ మోడల్ నేర్పిస్తారంట. రే ఇలా వ్యాపారం చేయాలి, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా కష్టపడాలి. ఈరోజు కూడా మన భారతదేశంలో ధనవంతులైన కొన్ని కుటుంబాలను చూసినప్పుడు అందరూ వాళ్ళకే అంటారు. కానీ వారు పిల్లలు ఈరోజు మనం అంతగా మాట్లాడినా కూడా వెళ్ళి వారి బ్రతుకులు చూస్తే, వారి కష్టపడే విధానం ముందు చూస్తే మన బ్రతుకు ఏ మూలకెళ్ళదు. కానీ మనమేమో ముఖ్యంగా క్రైస్తవులేమో ఏ పని చేయడంట, ఏ కష్టపడ్డంట, ఏది ఉండదంట. దేవా నువ్వు ఇచ్చేయా, ఆకాశం నుండి ఇచ్చేస్తావు ప్రభా. బైబిల్ మొత్తంలో చూస్తానండి, ఇశ్రాయేలీయులు ఎడారులు ఉన్నంత వరకు దేవుడు వారికి ఆశ్చర్య సహాయం మన్నాను కురిపించాడు. ఎప్పుడైతే వారు వాగ్దాన భూములకు అడుగు పెట్టారో మన్నా ఆగిపోయింది. దేవుడు అన్నాడు, పాలు తేనె ప్రవహించే స్థలం నువ్వు కష్టపడు, నీకుంది. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావో సమృద్ధి. బైబిల్లో చూస్తా, ఇస్సాకు కరువు కాలంలో విత్తిన ప్రతి దానికి 100 రెట్ల ఫలం చూశాడంట. విత్తకుండా వచ్చిందా ఫలము? ఈరోజు మనం అంటాం, నేను ప్రార్థన చేసుకుంటే చాలు దేవుడు ఇచ్చేస్తాడు, బ్యాంకులో డబ్బులు పడిపోతాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది విశ్వాసం అలాగనే ఉంది. నేను ప్రార్థన చేస్తాను, నేను ఏమి చేయను. దేవుడు సహాయం ఇవ్వడం చెప్పట్లే. నీకు మనుషుడు సహాయం లేనిటప్పుడు, మనుషుడు సామర్థ్యత లేనిటప్పుడు, మనుషుడికి కుదరనిటప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాం, సత్యమే. కానీ నువ్వు చేయగలిగింది ఉన్నదప్పుడు దేవుడు చేస్తాడని ఆశపడద్దు. దేవుడు ఎదురు చూసేది నువ్వు అడుగు తీయాలని. ఈరోజు ఎంతోమంది అండి వారి జీవితంలో మార్పు కోరకుండా భయము, మార్పు పొందాలంటే భయము, ఒక నూతన ప్రారంభం తీయాలంటే భయము. సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, అవకాశాలు గతించిపోతున్నాయి, కానీ ఏమాత్రం జీవితంలో మార్పు లేదు. అదే బ్రతుకు. మిమ్మల్ని అడుగుతున్నానండి, 10 సంవత్సరాల ముందుకి ఇప్పటికి మీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? 10 సంవత్సరాల ముందుకి ఇప్పుడు కొంతమందికి అడిగితే ఆదాయం ఎంత పెరిగింది? 10% పెరిగిందండి. 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాలు ఇప్పటికి రేట్లు ఎంత ఎదిగింది? 10%, 100% ఎక్కువ. కానీ నీ ఆదాయం కేవలం 10% ఎదిగింది. అందుకని దరిద్రతలో ఉన్నాం, ఎదుగుదల లేదు. కాలం సమయం మారిపోతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చురుకు కలిగి ఉంటూ. వాక్యంలో చూసినప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే ఒక నూతన ప్రారంభం ఉన్నప్పుడు మారుస్తున్నాడు, అన్ని మారుస్తున్నాడు. యెహోషువ అంటాడు, ఇదిగో ఇంతవరకు మీరు ఎడారులు ఉన్నారు, కానీ ఇప్పుడు నువ్వు అడుగుపెట్టే భూమి. యెహోషువ భయపడ్డాడంట. యెహోషువ 1వ అధ్యాయంలో చూసినప్పుడు యెహోషువ భయపడ్డాడంట. ఆ మార్పుకి భయం, ఏమవుతుందో భయం, ఆ కానానీయులను పోరాడుతున్న భయం. దేవుడు 3 సార్లు చెప్తాడు అక్కడ 1వ అధ్యాయంలోనే, భయపడద్దు అని చెప్తాం మాత్రం కాదు. నెక్స్ట్ మాట ఏం చెప్తాడు? నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చు. బీ బోల్డ్ అండ్ కరేజియస్. అది నువ్వు చేయాలి. చాలాసార్లు అంటాం, దేవా నాకు ధైర్యం ఇచ్చేయి, కరేజ్ ఇచ్చేయి. ఆ ఎక్కడి నుండి వస్తాడు, నువ్వు తెచ్చుకోవాలి. దేవుడు అంటాడు, నేను నీ తోడున్నానని నువ్వు గమనించు. కానీ అదే సమయంలో దేవుడు అంటాడు యెహోషువతో, నేను నీ తోడుని నిన్ను ఆశీర్వదించాలంటే మోషే నీకు ఏదైతే నేర్పించాడో దానికి కుడింగు కానీ ఎడంకు కానీ తిరగద్దు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఈ లోక పద్ధతులు కాదండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మన జీవిత విధానాలను మార్చుకోగలుగుతున్నాం. ఈరోజు అడుగుతున్నాను,
మీ జీవితంలో మార్పు కావాలని మీరు ఆశతో దేవుని వైపు చూసి, దేవా నన్ను మార్చవా అని మీరు అడగగలిగితే కనీసం దేవుడు ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తానికి ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. మీ మనసులో ఒక నిర్ణయం చేసి, ప్రభువా నా జీవితంలో ఒక మార్పు కావాలయ్యా, నా జీవితంలో ఒక కార్యం జరగాలి ప్రభువా, నా జీవితంలో విడుదల కావాలయ్యా, నీ ఆత్మ సహాయము నాకు కావాలయ్యా, నీ ఆత్మ తోడు నాకు కావాలి ప్రభువా. ప్రభువా నన్ను విడిపించు, నన్ను బలపరచు, నాకు జయమును అనుగ్రహించు, నాకు సహాయము చేయి ప్రభువా. అడగండి, దేవుణ్ణి అడగండి. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయ, పాపం పైన నాకు జయము దయచేయ, నాకు జ్ఞానము దయచేయ, నా కుటుంబం కట్టుకునే జ్ఞానాన్ని దయచేయ ప్రభా. దేవా నీవు ఇచ్చిన దాంట్లో పట్టుదలతో పోరాడే శక్తి నాకు దయచేయ. నా జీవితంలో వ్యర్థమైన మాటల్ని కొట్టివే ప్రభా. అపవాది ప్రేరేపణ ద్వారా నాకు వచ్చే ఈ అల్పమైన విమర్శపు మాటలు కాదు, నీ ఆత్మ నన్ను బలపరచాలయ్యా. ఎందుకంటే తిరిగి తన ఆత్మను నువ్వు ఇవ్వలేదయ్యా. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే నీ ఆత్మని ఇచ్చావని నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారా బలపరిచయ్యా, నీ ఆత్మ ద్వారా లేవనెత్తు ప్రభా, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు ప్రభా. నీ కార్యము జరిగించేయ, నీ సహాయాన్ని దయచేయ, నీ శక్తి దయచేయ, నీ విడుదల దయచేయ, నన్ను మార్చు ప్రభువా. అడుగుదాం, దేవుని అడుగుదాం. దేవుని వైపు చూస్తూ, దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చేయ్యా. అవును ప్రభా, నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయ్యా, నీ మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ్యా. దేవా మా బ్రతుకులో మేము మారాలని ఆశపడుతున్నాయ్యా. మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయ్యా, మాలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయా, మా జీవితంలో ఎంతో చేతకాని పరిస్థితులు ఉన్నాయ్యా. చెక్కయ్యా, మలచయ్యా, సరిచేయ్యా, మార్చయ్యా, బాగు చేయ్యా, సరిదిద్దయ్యా. నిత్య నిబంధన మాకు చేసిన ప్రభువా, నీ వాగ్దానంలో, నీ నిబంధనలో నిలిచే ధన్యత మాకు దయచే. మా శక్తి చాలదని వేడుకుంటామయ్యా, మా బలము చాలదని వేడుకుంటాము, మా అంతటా మేము చేయలేమనేది వేడుకుంటాము, మా అంతటా మాకు చేత కాదనేది వేడుకుంటాం ప్రభా. దేవా నీ సహాయం వేడుకుంటాము, నీ సహాయాన్ని వేడుకుంటాము. సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా. అడుగుదామంటే ప్రతి ఒక్కరు అడుగుదాం, సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ, నా చేయి పట్టుకో ప్రభా, నన్ను బలపరిచేయ. మా బ్రతుకులను మార్చు, లేవనెత్తు, సరిదిద్దు, నూతన పరిచయ, బ్రతుకులను మార్చయ్య. వెలిగించబడిన జీవితాలు కావాలి, విలువ కలిగిన జీవితాలు కావాలి, నిన్ను ప్రకటించే జీవితాలు కావాలి. మా నోటలు కాదయ్యా, మా జీవితాల ద్వారా ప్రకటించాలి అయ్యా. మా కుటుంబాలు వెలిగించబడాలి, మా సంఘాలు వెలిగించబడాలి, మా పట్టణములు వెలిగించబడాలి, మా దేశము వెలిగించబడాలి ప్రభువా. అంచెతనంలో ఉన్న మేము నీ రాకడ కొరకు వేగిరపడేవారుగా, నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా, నీ రాకడ కొరకు దేవా మా జీవితాలను లెక్కప్ప చెప్పేవారుగా, అయ్యా లెక్క చూసుకునేవారుగా చేయమని వేడుకుంటామయ్యా. దేవా నీ వాక్యాలను సెలవిచ్చావు, 10 కన్యకల గురించి చెప్తూ, పిలుపు వచ్చినప్పుడు, బోరధ్వని శబ్దము వినబడినప్పుడు, బుడ్డిలో నూనె లేకపోతే మెలబడిన వారమే కదయ్యా, విడిచిపెట్టబడిన వారమే కదా ప్రభువా. నీ ఆత్మ అభిషేకము మాకు కావాలయ్యా, నీ ఆత్మ శక్తి మాకు కావాలయ్యా, నీ ఆత్మ సహాయము మాకు కావాలయ్యా, నీ ఆత్మ తోడు మాకు కావాలయ్యా. నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, బలపరచబడేవారుగా అయ్యా, సారము కలిగిన బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటామయ్యా. ఈరోజు ఈ ఆవరణలో ఉన్న వారిని చూడు, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నవారు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. చూడయ్యా, ఏ బంధకాల్లో ఉన్నవారు ఉన్నారో చూడు ప్రభా. విఫలమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉండొచ్చు, ఓటంలో నాశనం అయిపోయిన వారు ఉండొచ్చు, మనుషుల ద్వారా ధృవీకరించబడిన వారు ఉండొచ్చు, జీవితంలో విసిగిపోయి ఇంకా డిప్రెషన్లో ఇంకా నా జీవితమే వ్యర్థమైన వారు ఉండొచ్చు.
తర్వాత వారి శక్తి అంతా కోల్పోయి నాకు ఇంకెవరు లేరన్న పరిస్థితుల్లో ఉండవారు ఉండొచ్చు. దేవా ఇదిగోనయ్యా, ఈ క్షణమే, ఈ సమయమే నీ ఆత్మ సన్నిధి వారిని నింపునుగా కానీ వేడుకుంటానయ్యా. నీ ఆత్మ ద్వారా వారిని అభిషేకించమని వేడుకుంటానయ్యా. ఇప్పుడే వారి తల నడి నెత్తి నుండి అరిపాదం వరకు నీ రక్తముతో ఒక్కసారి కడగమని వేడుకుంటాను ప్రభా. నీ ప్రేమ వారిని హత్తుకోవాలయ్యా. నీ ప్రేమలో వారు ఆదరించబడాలయ్యా. నీ ప్రేమ ద్వారా నేను బలవంతుడిని అని చెప్పాలయ్యా. దేవా, ఎక్కడ పిరికితనం మన ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఏ చీకటి ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఏ నాశనం ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఏ విరోధ శక్తుల ప్రభావం వెళ్తానికి వీల్లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్దన్న మాట ఎత్తిపడతానయ్యా. ప్రతి శత్రు ప్రభావము, శత్రు కార్యము, శత్రు తలంపులని నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తాను. నీ బిడ్డల జీవితంలో జయము దయచేయ్యా, జయము దయచేయ్యా. శత్రు తలంపులని ఇప్పుడే తారుమారుగా కానీ ప్రకటిస్తాను. ఇదిగోనయ్యా, నువ్వు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవడయ్యా? నువ్వు మా పక్షాన ఉంటే మా జీవితాలు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. మేలు జరిగిస్తానికి ఆనందించే ప్రభు ఇదిగోనయ్యా, మేలు జరిగించమని పెట్టుకుంటాడయ్యా. కట్టబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్రభా, ఎవరు ఉండకూడదు రాజా. రాజా, నీ సన్నిధిలో మాకు విడుదల ఉందయ్యా. మా రాజువు నువ్వు మా మధ్యలో అంటే నీ దూతలు అయ్యా ప్రతి బంధకాన్ని తెప్పివేస్తాయి కదా అయ్యా. అయ్యా, నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చావు, తైలాభిషేకం ద్వారా బంధకాలు తెప్పబడతాయని. దేవా, మామూలు నూనె తైలాభిషేకమే బంధకాలు తెప్పబడగలుగుతాయి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకెంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది అయ్యా. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రతి అపవాది బంధకములు తెప్పబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి హృదయంలో సమాధానం, షలోమ్ అని ప్రకటిస్తున్నాను. నీ సమాధానం ఏలాలయ్యా. దేవా, నువ్వు ఎటువంటి వారు నన్ను బాగు చేసే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. పునరుద్ధానపు శక్తి అయ్యా. చచ్చిన లాజర్ని లేపిన దేవుడు మాటతో, పాడిని మొట్టి బిడ్డలు లేపావయ్యా. దేవా, అదే సమయంలో నీ వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ పునరుద్ధానపు శక్తి మానవ ఉంటుందన్నావు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా మరొక్కసారి తిరిగి ఉజ్జీవపరచమని వేడుకుంటాను ప్రభా. రివైవ్ us Lord. దేవా, మా జీవితంలో ఫలము చూడాలి, నీకు అంగీకారమైన ఫలము చూడాలి. రోషము కలిగిన సంఘము నిలబడాలి ప్రభువా. పిరికి వారు కాదు. ఆది సంఘం ఎలాగైతే నీ కొరకు రోషముతో నిలబడారో, నీ నామం ఎలాగైతే మహిమపరచబడిందో ఆ రీతిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటాం. ఈ దినము ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.